మహామహోపాధ్యాయ స్వామి తత్వ విధానంద రచించిన నిర్వాణ షట్కము గ్రంథావిష్కరణ నేడు శ్రీ రామకృష్ణ సేవా సమితి కాకినాడ ప్రాంగణంలో జరిగింది. గ్రంథం ఆవిష్కరించిన రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు శ్రీ విఎల్ గాంధీ తన పూర్వజన్మ సుకృతం వల్ల అపర ఆది శంకరాచార్యులైన స్వామీజీ పుస్తక ఆవిష్కరణ భాగ్యం తనకు కలిగిందని, ఈ అవకాశం కలిగజేసిన స్వామీజీకి వేదాంత అధ్యయన మండలి వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. పుల్లెల చైతన్య కిరణ్ స్వామీజీ ఈ పుస్తక సంపాదత్వం బాధ్యత మరియు పుస్తక పరిచయం చేసే అవకాశం తనకివ్వడం కేవలం తత్వ విధానంద సరస్వతి స్వామి వారికి తన పట్ల ఉన్న అభిమానమే కారణమని చెబుతూ గ్రంథ వివరాలు వివరించారు. విఎల్ గాంధీ రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు అయినప్పటి నుండి వేదాంత అధ్యయన మండలి కార్యక్రమాలకు ఇతోధికమైన సహకారం అందిస్తున్నారని స్వామి అన్నారు. సభకు ముందుగా శ్రీ పెండ్యాల సుబ్బారావు స్వాగతం పలుకగా సంస్థ ఉపాధ్యక్షులు శ్రీ వక్కలంక రామకృష్ణ అందరినీ పుష్పమాలాంకృతులను చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో శ్రీ కొప్పతి సుబ్రహ్మణ్యేశ్వరరావు, శ్రీ కొండలరావు, శ్రీమతి కందుకూరి వాణి, శ్రీ వివి ఎల్ఎన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. చాలా కష్టపడుతూ రాగిరాడు. అవన్నీ సెక్షన్కి యాక్సిల్కి చక్రం హబ్బుకి మధ్యలో సెక్షన్కి కిర్రుతో సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ వస్తుందంటే ఎత్తు చాలా కష్టపడుతుందని అర్థం. ఆ రైతుకి దయం ఉంటే ఆ యాక్సిల్కి గందెన అంటే డూప్లికేట్ గందెన మరణం అది ఎక్కడి నుంచి పట్టుకొచ్చి ఆ యాక్సిల్కి పెట్టి ఆ వీళ్ళు చూస్తే మృత్యుకి కొంచెం తేలు. కాబట్టి ఎప్పుడు కష్టపడి లాగితే న్యాయమా, ఎప్పుడు ఉత్సాహంగా గడవగా లాగితే న్యాయం. గాంధీ గారు వచ్చిన తర్వాత ఇక్కడ కార్యక్రమాలు ఆ విధంగా స్మూత్గా అభిప్రాయం ఏంటంటే నో ఫ్రిక్షన్. ఫ్రిక్షన్ ఫిజికల్ ఫ్రిక్షన్ దృష్టాంతం కాదు. నో ఫ్రిక్షన్ అంటే ఫ్రిక్షన్ ఫిజికల్గా ఉన్నప్పుడు గందెన పెడితే ఆ ఫ్రిక్షన్ పోతుంది. అందువల్ల వారి సహృదయత, వారి ప్రేమ భావం, వారికి వేదాంత శ్రవణంపై శ్రద్ధ, తర్వాత సమాజంలో ఉండే జీవన విధానంపై వారి ఉన్న దృక్పథము, విశాలమైన దృక్పథము, వీటి వలన మా కాకినాడ యాత్ర ఇక్కడ క్లాసులు చెప్పుతా పుస్తకాలు ఆనందించుతా అనే మొత్తం ఎఫర్ట్ అంతా కూడా మొత్తం ప్రయత్నం అంతా కూడా ఏ విధమైన ఫ్రిక్షన్ లేకుండా నడుస్తుంది. అంటే మరి ఫ్రిక్షన్ మీద అనుభవించారా ఏమి అలా కంపేర్ చేస్తున్నారంటే అనుభవించిన మాట వాస్తవం. ఫ్రిక్షన్ ఉండేది. ఆ ఫ్రిక్షన్ అధిగమించి కార్యక్రమాన్ని నిర్వర్తించి ఎందుకు అలా చేయాల్సి వచ్చిందంటే విద్యార్థులు మనవాళ్ళు వాళ్ళు ప్రేమగా ఆహ్వానిస్తారు, వెంటంటారు, మాట్లాడతారు. వాళ్ళ ప్రేమను మనం విసుగులో పెట్టేందుకు మనం ఉన్నది. సో ఆ శుద్ధే రాబుతే నేను ఉన్నదే కదా. కాబట్టి ఒక పాఠము, ఆ ఆత్మవిచారము, ఆ సాధువులు జిజ్ఞాసులు ప్రేమ, ఈ కారణాలుగా ఆ ఫ్రిక్షన్ పక్కన పెట్టి దాన్ని అధిగమిస్తూ మనం ముందుకు తీసుకువెళ్ళాలి అనే ధోరణి ఉండేది. అంటే పర్సనల్గా తీసుకోకుండా ఈగోటిజంకి తాగు తీయకుండా కేవలం అధ్యయనము విచారము మాత్రమే అనే ఒక ఉన్నతమైన ఆశయంతో మన విద్యార్థులు